మీరందరూ తప్పకుండా రేపటి నుంచి ప్రారంభమయ్యి మార్చి 10వ తేదీ వరకు జరగబోయే ఈ ఉద్యమి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. తాను నిర్ణయం తీసుకుంటుందండి. ఇక్కడ లోకల్గా అంటే మంగళగిరి నియోజకవర్గంలో జరిగే పోస్టులన్నీ కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ నిర్ణయం తీసుకొని వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి వస్తాయి. మాకున్న సమాచారం మేరకు అయితే ఇది ఖచ్చితంగా కనీసం నేను జిల్లా అధ్యక్షుడితో కూడా మాట్లాడడం జరిగిందండి. ఇలా జరిగిందన్న విషయం మాకు తెలియదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది నియోజకవర్గ స్థాయిలోనే జరిగింది. ఎందుకంటే మంగళగిరి దేవస్థానం బోర్డు ఒకటి, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఒకటి, ఈ రెండు జరిగినాయి కాబట్టి ఇది కనీసం జిల్లా వాళ్ళు కూడా తెలిసి ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. 2014 నుంచి చాలా మంది జనసేన పార్టీలో కార్యకర్తలుగా తిరుగుతూ ఉన్నారు. మాలాంటి వాళ్ళని ఎన్నికల ముందే జనసేన పార్టీలో చేరి ఎన్నికల కోసం కృషి చేసి ఇక్కడ కూటమి ఎమ్మెల్యే గెలుపొందడానికి కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాం. మాకు ఎవరికి లేని అవకాశాలు ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకో లేదంటే ఇప్పుడు సభ్యత్వం లేని వాళ్ళకో డైరెక్టర్ పోస్టులు ఇవన్నీ వస్తూ ఉంటే మాకు మంగళగిరిలో నాయకత్వం మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎవరైతే మీరు చెప్పారు కదా పార్టీని ఎదగకుండా కొన్ని శక్తులు మా పార్టీలో నాయకులు కృషి చేస్తారు, ఆ నాయకుల పేర్లు చెప్తారా? పేర్లు చెప్తాను సార్. త్వరలో నేను ఇందాక చెప్పాను, త్వరలోనే ఈ విషయాలన్నింటినీ మా పార్టీ అధిష్టానం దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకెళ్ళిపోతా ఉన్నాము. అధిష్టానానికి చెప్పిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాంటి మీడియా సమావేశం ఒకటి బయట పెట్టి ఆ పేర్లు అన్ని వివరాలన్నీ బయట పెడతారు సార్. నామినేటెడ్ పదవులు మాకు ఇప్పుడే రావండి. మాకు ఆ విషయం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ఎవరైతే మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేశారో వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ పదవులు వస్తాయి అన్న విషయం మా అందరికీ తెలుసు. మాకు రావడానికి ఇంకా చాలా టైం ఉందండి. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు మరో 10-15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మాకు ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి అయినా సరే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. దాంట్లో మాకేం ఇబ్బంది లేదండి. ఇప్పటికిప్పుడు మాకు పదవులు రాకపోయినా నష్టమేం లేదు. కానీ బిగినింగ్ నుంచి పనిచేసిన వీర మహిళలు చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. నీ పేర్లు చెప్పాలనుకున్నా కానీ చెప్పొచ్చు, కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ పేర్లు బయట పెట్టడం మంచిది కాదు కాబట్టి పెట్టట్లేదు. 2014 నుంచి పార్టీ కోసం పనిచేసిన వీర మహిళలు చాలా మంది ఉన్నారండి మంగళగిరి నియోజకవర్గంలో. వాళ్ళకి ఎవరికి అవకాశం దక్కలేదండి. నేను అందుకనే గత సంవత్సరం చేసిన మా మెంబర్షిప్ మొత్తం పట్టుకొచ్చానండి. మీరు ఆ డైరెక్టర్ల పేర్లు ఈ లిస్ట్లో చూసుకోవచ్చు కావాలంటే ఎవరైనా సరే. ఈ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉండవండి. ఖచ్చితంగా సార్. 2024 ముందు నుంచే మేము ఈ వాదన జరుగుతూ ఉంది. మీరు పార్టీ కోసం పనిచేయకుండా మీకు తొత్తులుగా పనిచేసే వాళ్ళతోనే మీరు పార్టీ నడుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. మీ కార్ డోర్లు తీసేవాళ్ళు లేకపోతే మీ ఇంటి పని చేసే వాళ్ళ చేత మీరు పార్టీని నడపాలని అనుకోవద్దని చెప్పి చాలాసార్లు చెప్పాము. అది చెప్పినందుకే నన్ను గ్రామాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయినా కానీ మేమేమీ వెనక తగ్గలేదండి. మేము మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఎర్రబాలెం గ్రామంలోనే అత్యధిక మెజార్టీ తీసుకురావడం జరిగింది. 5,000 మెజార్టీ ఏ గ్రామంలో రాలేదండి, కేవలం ఎర్రబాలెం గ్రామంలో మాత్రం వచ్చింది. మాతో పాటు ఉండవాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చినట్టుంది. 4,800 ఎంతో వాళ్ళకి మెజార్టీ వచ్చినట్టుంది. ఎవరో ఏదో అన్నారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసే అంత పిచ్చోళ్ళం కాదండి మేము. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద గురి, ఆయన ఆశయాలు నచ్చి ఆయన పెట్టిన 7 సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలోకి వచ్చాను తప్పితే ఈ లోకల్గా ఉన్న నాయకులు కాకపోతే వీళ్ళ వల్ల పార్టీ ఇక్కడ ఎదుగు బదుగు లేకుండా ఉండిపోతుంది. ఇంత 164 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇక్కడ లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ ఈ పార్టీకి చాలా పుంజుకోవాల్సింది. ఆయన సహాయ సహకారాలతో కానివ్వండి, టీడీపీ వాళ్ళ మద్దతుతో కానివ్వండి, మేము చాలా యాక్టివ్గా ఉండాల్సింది ఇప్పటికీ. కానీ ఎక్కడ మీరు రోజువారీ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, మహా అయితే ఇన్ఛార్జ్ ఒక్కరు కనిపిస్తారు స్టేజ్ మీద, ఇంకెవ్వరు కనపడరు. టీడీపీ వాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉన్న స్టేజ్ మీద కూడా మా ఇన్ఛార్జ్ గారు ఒక్కళ్ళే కనిపిస్తారు. మేము ఎవ్వరం కనపడము. ఏంటంటే మాకు సమాచారం ఉండదు.